అయితే అది నచ్చదంట. మెట్లు కడుగుతాను, 11 రోజులు దీక్ష చేస్తాను, తిరుపతి వెళ్ళి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను, ఈనాడులో రాణిస్తాను, ఆంధ్రజ్యోతిలో రాణిస్తాను, టీవీ ఛానల్స్తో నాకు అనుకూలమైన డిబేట్లు పెట్టిస్తాను. ఇదేనా చేయాల్సింది ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా? పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు నేను చాలా నీతి నిజాయితీ అని. ఏదో కొంతనా నమ్ముదాం ఆయన నీతి నిజాయితీ, నిజంగానే దైవభక్తుడు, కొద్ది గొప్ప సమాజం ఉందని అనుకుందాం. అయినా నేను చెప్తున్నా, చంద్రబాబు తోక పట్టుకుని సముద్రంలోకి పోతున్నావు నువ్వు. చంద్రబాబు మోసగాడు. మతాన్నైనా ఉపయోగిస్తాడు, దేనైనా ఉపయోగిస్తాడు, దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోక పట్టుకుని వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మనం ఇంకో మాట కామెంట్ చేశాడు, దానికి కూడా చెప్పాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం. మాబుట్టాను గొడవ పెట్టుకుని ఎంత గొడవకైనా సిద్ధం. ఏంది గొడవ ఏంది దీనిలో? రాజకీయ విమర్శలు. నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము. ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయామే. నువ్వు చంద్రబాబు భుజాన్ని ఎక్కావో, చంద్రబాబు నీ భుజాన్ని ఎక్కారో తెలియదు, కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారు. మీతో మేము గొడవ పెట్టుకుంటామా? మాకెందుకు గొడవ? నువ్వు గొడవ పెట్టుకుంటావు మమ్మల్ని. నెయ్యిలో కొవ్వు కలిపారని గొడవ పెట్టుకుంటున్నావు. నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు గొడవ పెట్టుకునే మాటలు ఇయ్యనా? గొడవ పెట్టిన వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? సో కొద్దిగా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. మీరు ఆంజనేయ స్వామి భక్తులు, పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు, నానాజీని అడగండి. నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష. ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి, మేము తప్పు చేస్తే మేము చేయాలి. నిరూపించు, మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష. వాకేం అభ్యంతరం లేదు. అయితే ఒకటి ఉందలే, ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. విన్నారు మీరు? నానాజీ మీద కేసు పెట్టరంట. ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని తిట్టారు, ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు. చూసారా మీరు? కొట్టాడు కూడా. కానీ ప్రాయచిత్త దీక్ష చేస్తే కేసులు ఉండవంట. కొత్త సిస్టమ్. పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారండి. ఎవడైనా నేరం చేస్తే, ఎవరైనా ఒక దళితుడిని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని తిడితే, ఎవడైనా ఒక ప్రొఫెసర్ని కొడితే ప్రాయచిత్త దీక్ష 12 గంటలు చేస్తే మీ కేసు ఉండదండి. కొత్త చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాట్ ఫీలింగ్ షై. ఒక దళితుడిని కొట్టి దూషిస్తే ప్రొఫెసర్ని, మేధావిని, మీ ఎమ్మెల్యే కేసు పెట్టుకోకుండా ఉన్నారు. ఏం ధర్మం అయ్యేది నాకు అర్థం కాదు. ఎక్కడ పోతున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు సాంప్రదాయాన్ని మీరు? సరే, అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేమ్ తొలగిస్తే కేసు పెట్టలేదు అనుకో, పోనీ అది అక్కడ పెడదాం. ఒక దళితుడే, మా పార్టీ వాడు కాదే. అతని మీద దాడి చేసి కొట్టబోయి బూతులు తిట్టి భయంకరమైన బూతులు తిట్టారు. ప్రాయచిత్త దీక్ష చేశాడు, కేసు లేదు. శభాష్. న్యూ చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా. చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి నీ ప్రాయచిత్త దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి. రెండోది, మీ నానాజీ తప్పు పని చేశాడు, కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయి. ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని నమ్ముతాం. లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు, అదేం షూటింగ్ అది, హరిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్న మీకు నమస్కరించి వినయంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ కార్యక్రమాలు చేయండి తప్ప ఊరిని ఆవేశపడమాకండి. అదేమంటే దీక్షలో ఉండి కూడా మా మీద ఆవేశపడిపోతున్నారు. అసలు సరుకు లేనప్పుడు ఎక్కువ ఆవేశం వస్తుంది. నిజంగా నిరూపించే దమ్ముంటే ఆవేశం రాదు. ఆరోపణ కూడా విపరీతమైన ఆరోపణలు. ధర్మారెడ్డి గారి మీద ఆరోపణ, సుబ్బారెడ్డి గారి ఆరోపణ, మరి మా కరుణాకర్ రెడ్డి గారి మీద ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ. అయినా మాకు ఆయనకేం పెద్ద మాకేం కోపాలు లేవండి. కోపాలు లేకపోతే ఇదేం పని? ఎక్కడో మీకు అంతర్గతంగా ఏదో కక్ష పెట్టుకున్నారయ్యా. కక్షను వదిలేయండి. చంద్రబాబు వదలడుగా, మీరన్నా వదలండి. ఒక మంచి, ఎందుకంటే భవిష్యత్తు కలిగిన నాయకులు కదా, ఇప్పుడే డిప్యూటీ సీఎం అయ్యారు. భవిష్యత్తులో ఏమవుతారో చెప్పలేం కదా. మీరు కరెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఉంటున్నాను అని తెలుగుదేశం వాళ్ళు అనుకునే విధంగా కాదు, నీ పార్టీ వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించు. సామాన్య ప్రజలు అనుకునే విధంగా ప్రవర్తించు. ఏదో ప్రకాష్ రాజు ఒక సలహా ఇస్తే ప్రకాష్ రాజు మీద ఆవేశపడిపోతే ఎట్టా చెప్పండి, నాకు అర్థం కాదు. అంటే నీకు ఎవరు సలహా ఇవ్వకూడదా? ఇస్తే ఊరుకోవా? ప్రకాష్ రాజుకి ఏమి సంబంధం, రాజకీయాలకు ఏమి సంబంధం ఉండాలని అనుకోవట్లేదు నేను. ఈజ్ ఎన్ యాక్టర్ లైక్ యూ, ఈజ్ ఎ నైస్ యాక్టర్ లైక్ యూ, లైక్ యువర్ బ్రదర్. ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశాడు సమాజ శ్రేయస్సు గురించి.
దానికి ఆవేశపడిపోయి ఏ ప్రకాష్ రాజ్ అంటే ఏంటి ఇది ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. సార్ మీరు ఏమైనా తప్పు చేస్తే మీరు ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపడతారు, అంటే తప్పు చేసినట్టు పశ్చాత్తాపడతారు. ఇప్పుడు ఆరోపణలు వాళ్ళే చేసి వాళ్ళే ఈ దీక్షలు చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? చెప్పాక ఇందాక దానికి అర్థం హంగామా చేసిన ఆరోపణలో పసైనప్పుడు సౌండ్స్ ఎక్కువ మోగిస్తున్నారు. మంచి సింగర్ అయితే తక్కువ సౌండ్లో ఉంటుంది. నాలాంటోడు పాటలు పాడటం మొదలయ్యాడుకో దరువులు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే సరుకు లేదు కాబట్టి. ఆయనకి వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారికి, ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగిన ప్రశ్నకి 11 రోజులు ప్రాయచిత్త దీక్ష అని చెప్పి సినిమా షూటింగ్లో పాల్గొనడం తప్ప రైటా? ఆయనకే వదిలేద్దాం, పాల్గొమను. ఇప్పుడు అది ఆయన విఘ్నతకే వదిలేసే ప్రశ్న తప్ప మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సంగతి తెలుస్తా అంటున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు? ఆయనతో మేము ఎక్కడ గొడవ పెట్టుకోం. హరిహర వీరమల్లు ఆయనతో గొడవ పెట్టుకోగలం మేము? తిరుపతిలో అపవిత్రమైన ఆరోపణ చేస్తే కమ్యూనల్ టెన్షన్స్ ఎందుకు వస్తాయి ఈ దేశంలో? కమ్యూనల్ టెన్షన్స్ కాదు, నేనేదంటే ప్రకాష్ రాజ్ గారు అదే కదా ట్వీట్ చేసిన దాంట్లో. నో, ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పాడు ఆయన ఉద్దేశం అది. ఎందుకు వస్తాయో ఆయన అడగాలి మీరు. మీరేం చెప్తారు? నేనా ఖచ్చితంగా హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు? నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు, ఇదే క్రిస్టియన్ దేవాలయాలు జరిగితే ఊరుకుంటారా అంటే ఏంటిది? వాట్ ఇస్ దిస్? వాట్ దిస్? పవన్ కళ్యాణ్ అనడం లేదు నిన్న ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్డింగ్ వచ్చింది రాలేదా? అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే చక్కగానే బతుకుతున్నాం కదా, మనం ఏం కొట్టుకోవట్లేదు కదా, ఏంటిది? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది? నేను హిందువును కదా, నువ్వు హిందువు కదా, నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకోలేదా? అఫ్కోర్స్ చంద్రబాబు ఇప్పుడు కొట్టుకోలేదు, అది వేరే విషయం. ఏంటిది? మా తండ్రి సరిపోతే నేను గుండు